హలో అమ్మ నమస్తే, జై శ్రీరామ్. చెప్పండి అమ్మా. అదేండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవాలంటారా? మీకు ఫోన్ వచ్చిందా? ఫోన్ రాలేదండి. ఫోన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఫోన్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి. వాళ్ళు ఏం చెప్పారో చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను మీకు ఏం చేయాలో. ఫోన్ చేస్తాను, తీయండి. మరి ఇప్పుడు మీరు వెంటనే చేశారు, తీసానుగా. మీరే చేశారు. అదేలేమ్మా, నేను తీసే లోపు కట్ అయిపోయింది, నేను చేశాను. వెంటనే చేశాను కదా. అలాగే అదే ఇంకా వారం చేయలేదు. అదేమ్మా, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. కాదండి, రిపోర్ట్ పాయింట్ అయ్యి నాకు ఇచ్చేసారు తిరిగి. మనం అప్లికేషన్ పెడతాం కదా రాసిచ్చి బయట. అలా కదమ్మా, రిపోర్ట్ కాగితాలు మీకు ఇచ్చేసేదంటే మీకు గ్రీవెన్స్ లో వైట్ కలర్ పేపర్ మీద క్యూఆర్ కోడ్ తోటి రసీదు ఏమన్నా ఇచ్చారా లేదా? మనము బయట ఆధార్ కార్డు జిరాక్స్ బయట రాసింది వాళ్ళకి ఇచ్చాం కదండి లోపల. మళ్ళీ వాళ్ళేమో వేరే అదే జిరాక్స్ ఇచ్చారు. జిరాక్స్ ఉంది కదా అంటే తీసుకున్నారని అర్థం. ఇప్పుడు అది అక్కడికి వెళ్తుంది, మీది ఏదైతే స్టేషన్ ఉందో ఆ పిఎస్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీకు కాల్ చేస్తారు. దానికి కొద్ది టైం పడుతుంది. వారం అంటే వారం పక్కా అనేది ఏం కాదు, ఎందుకంటే అది గవర్నమెంట్కి సంబంధించింది. మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొసీడ్ అవుతున్నారు కాబట్టి, అంటే మీకు గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటివ్. సో దాని ప్రకారంగా వాళ్ళ టైం అనేది వాళ్ళు తీసుకుంటారు. ఎట్లేదైనా సరే మినిమం 1 వీక్ నుంచి 1 మంత్ వరకు అయినా టైం పడుతుంది. ఇప్పుడు పక్క వాళ్ళతో తిరుగుతున్నాడని కూడా చెప్పకూడదండి. మా ఇంటి పక్క దాంతో కూడా తిరుగుతున్నాడండి. అసలు అవన్నీ మీకు అనవసరం అమ్మా. మీరు మాట్లాడాల్సింది కేవలం డబ్బుల విషయం. మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇంత అమౌంట్ నా దగ్గర నుంచి తీసుకున్నాడు అని. సో దానికి మీరు ఏమైనా ప్రూఫ్లు ఇవ్వగలరా లేదా అన్నది మీరు చూడండి అని. సో ముందు అక్కడ వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళని చేయనియండి, తర్వాత ఏం చేయాలో మేము చెప్తాం. అది మీకు కాల్ వచ్చినప్పుడు నాకు చెప్పండి. ఇచ్చినట్టుగా ఏమీ లేవు కదా, న్యాయం జరిగిందా లేదా అని దోచేస్తుంది. ఇప్పుడు అవునమ్మా, ఇచ్చినట్టుగా ఏమీ లేవు లేవనే కదా నేను మిమ్మల్ని అడిగాను, మీకు చెప్పాను. ఆయన నన్ను పద్దాక పెళ్లి చేసుకుంటాను అనేవాడు ఫోన్ చేసేవాడు. మా ఇంటి పక్క దాన్ని ఎప్పుడు పట్టుకున్నాడు అప్పటి నుంచి మానేశాడు. ఇప్పుడు అలాంటప్పుడు నాకు తెలిసి అడిగితే అప్పటి నుంచి నా మీద సీరియస్ అయిపోతున్నాడు. ఇదే గనక ఒకవేళ మీరు అక్కడ చెప్పేట్టయితే కేసు అంతా మీకు రివర్స్ అవుతుంది. అలా చెప్పకూడదు, అవన్నీ వదిలేయాలి. ఇంకా ఒకవేళ అది చెప్పేట్టయితే కనుక కంపల్సరీ మీకు కేసు రివర్స్ అవుతుంది. తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న కేసు ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారు, లేదు పట్టించుకోరు. మీరు ఇంక ఎంతకాలం తిరిగినా సరే టైం వేస్ట్ మీకు. అంటే నేను చెప్పేదంటే ఇలా నన్ను పెళ్లి చేసుకుంటానని అప్పుడప్పుడు డబ్బులు తీసుకెళ్లేవాడండి. ఆయనకు బాగాలేదని చెప్పి, పిల్లలకు బాగాలేదని చెప్పి, వాళ్ళ ఆవిడకి బాగాలేదని చెప్పి. వాళ్ళ ఆవిడకి బాగాలేదన్న విషయం మీరు చెప్పకూడదు. తనకు బాగాలేదని, వాళ్ళకి బాగాలేదని, పిల్లలకు బాగాలేదని తీసుకెళ్లేవాడు నా దగ్గర నుంచి. నేను కూడా అప్పు చేసి ఇచ్చేదాన్ని అని ఇట్లా చెప్పాలి. మొత్తం మీద కలిసి ఇంత అయింది. అయితే ఇవాళ ఇస్తాను రేపు ఇస్తాను అంటున్నాడు. పెళ్లి చేసుకుంటానన్న విషయం చెప్పొద్దు. అసలు చెప్తే అసలు మీ కేసే పక్క వెళ్ళిపోద్ది. ఇవాళ ఇస్తాన్నాడు రేపు ఇస్తాన్నాడు, ఇక ఇంతకాలం గడిపేశాడు. వడ్డీలు ఏవైతే ఉన్నాయో నేను కట్టుకోలేకపోతున్నాను, అందుకని నాకు దయచేసి న్యాయం చేసి ఆ డబ్బులు నాకు ఇప్పించండి అని. సో ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఏదైతే ఉందో మొత్తం డబ్బు అంతా కట్టడం కంటే కూడా పెళ్లి చేసుకోవడమే మేలేమో అనే స్థితికి వస్తాడు. సో దాన్ని బట్టి అతను మాట్లాడిన దాన్ని బట్టి మనం మిగతా విషయాలు మాట్లాడదాం. సో మీకు కాల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే పెళ్లి చేసుకుంటాడని కూడా చెప్పకూడదండి. చెప్పకూడదమ్మా, అదే మాట చెప్తున్నాను మీకు ఎప్పటి నుంచో. మీకు కాల్ వచ్చిన తర్వాత నాకు చేయండి.